సోషల్ మీడియాలో విచ్చలవిడిగా జరుగుతోన్న దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించింది. ఫేక్ పోస్టులు, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మళ్ళీ అపోజిషన్ పార్టీ చెప్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి, మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితిలో కూడా మీరు ఉండాలి. అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు. అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నాం. తప్పుడు ప్రచారంపై ప్రత్యర్థి పార్టీకి హెచ్చరికలు జారీ చేసిన ముఖ్యమంత్రి ఈ అంశంపై కేబినెట్ భేటీలో కూడా చర్చించారు. సోషల్ మీడియా పోస్టులకు ఆధార్ అకౌంటబిలిటీ ఉండేలా చట్టం ఉండాలనే అంశంపై చర్చించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్లు విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నారు. వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెట్టే వాళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎంతో కాలంగా వినిపిస్తోంది. దీంతో సోషల్ మీడియా పోస్టులను ఇకపై పూర్తిగా రివ్యూ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరైనా అసత్య ప్రచారం చేస్తున్నా, వ్యక్తిగత విమర్శలకు దిగినా అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని పోలీసులకు కట్టబెడుతూ చట్టం తీసుకొచ్చే ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏవైనా పోస్టులు పెడితే వాటికి ఆధారాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఆధారాలు సమర్పించకపోతే ఆయా పోస్టులను బట్టి వాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్ లాంటి వాటితో అనుసంధానం చేయడం ద్వారా ఫేక్ అకౌంట్లకు చెక్ పెట్టవచ్చని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సోషల్ మీడియా పోస్టులపై చర్యల కోసం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారంపై కూడా కేబినెట్లో మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులకు ఇబ్బంది లేకపోయినా కూడా వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్న ముఖ్యమంత్రి ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మంత్రులు, పార్టీ నేతలు విఫలమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుంచి ఇలాంటి దుష్ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.